హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఈరోజు నేను వచ్చేసి పాతకాలపు నాటి పప్పు చెక్క ఎలా చేయాలో చూసేద్దాం రండి. చాలా సింపుల్ అండి, తక్కువ పదార్థాలతో చాలా సింపుల్గా అయ్యేది ఏంటంటే పప్పు చెక్క అండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఒక బౌల్ నేను పంచదార అయితే వేసేస్తున్నాను అండి. ఒక బౌల్కి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఇక్కడ సరిపోతాయండి. చూడండి, హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసి నేను ఇలా కలిపేస్తున్నాను అండి. ఒక స్పూన్తో అయితే కలిపేస్తున్నాను. ఈ పప్పు చెక్క వచ్చేసి బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ పంచదారతో చేస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మ అయితే ఎక్కువ చేసేదండి పప్పు చెక్క ఇంట్లో. సో నాకు కూడా ఎలా చేయాలో ప్రాసెస్ తెలుసు కాబట్టి ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇలా మొత్తం చక్కెర మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఆలోపు మనము ఒక స్పూన్కు నెయ్యి రాసి స్పూన్ నెయ్యి ప్లేట్లో వేసి ప్లేట్ మొత్తానికి అయితే నెయ్యి అయితే అప్లై చేసుకోవాలండి. పాకం అయ్యే లోపల మనం ఇలా ప్లేట్కు నెయ్యి అయితే అప్లై చేసేసుకోవాలి. మొత్తం ప్లేట్ మొత్తం అయితే ఇలా నెయ్యి మొత్తం రాసేసుకోవాలండి. మనం పప్పు చెక్క అనేది అతుక్కోకుండా వస్తుంది. చూడండి, మొత్తం నేను నెయ్యి మొత్తం ఎలా అప్లై చేశాను. చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్, పెద్ద కష్టమేం కాదండి. పప్పు చెక్క పాకమైందో లేదో మరోసారి అయితే చెక్ చేస్తున్నానని అండి. ఇలా పాకం అయితే ఇంకా కాలేదండి. ఇంకొక 5 నిమిషాలు అయితే మనం పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి పైన పాకం అయితే ఎలా అవుతుందో. చూడండి, ఒక ప్లేట్లో వాటర్ అయితే పోసేసుకొని పాకం అయిందో లేదైతే టెస్ట్ చేస్తున్నానండి. చూడండి, పాకం ఇలా నీటిలో కరగకపోయి ఉంటే మనకు పాకం అయితే రెడీ అయినట్టే అండి. చూడండి, పాకం ఇలా నీటిలో కరగకుండా మనకు తీగ పాకం అయితే వస్తే పాకం అయితే మనకు రెడీ అయినట్టు. ఇలా అప్పుడు పాకం రెడీ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నామండి. నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకున్నానండి. మీరు తక్కువైనా తీసుకోవచ్చు, ఎందుకంటే తీపి అనేది సరిపోతుంది. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు పప్పుకి అయితే తీపి అయితే కరెక్ట్ సరిపోతుందని చెప్పేసి నేను ఒక కప్పు పప్పు అయితే తీసుకున్నానండి. తర్వాత ఇలా పప్పు మొత్తం కలిసాక ఇలా వేడివేడిగా ఉన్నటువంటి మిశ్రమాన్ని ముందుగా మనం నెయ్యి అప్లై చేసుకున్నటువంటి ప్లేట్లు అయితే తీసేసుకోవాలి. చూడండి, వేడిగా ఉన్నప్పుడు ఇలా ప్లేట్లో వేసేసామనుకోండి. వేసేసాక ఇలా మొత్తం ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి పప్పు చెక్క మొత్తాన్ని అయితే. చూడండి, స్పూన్కి ఎలా అతికేసుకున్నప్పుడు చల్లారిన తర్వాత ఎలా అతుక్కుపోయినాయో చూడండి పప్పులు అనేవి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే పూర్తిగా చల్లారక ముందే మనం 4 ముక్కలుగా అయితే కట్ చేసి ఇలా 4 పీసెస్ అయితే చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం పీసెస్కి అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇలా 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకొని కాసేపు చల్లారేంత వరకు పక్కన అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్ అయితే ఈజీగా వస్తాయండి. ప్లేట్గా నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి ఇలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. చూడండి, పైన పప్పుగా అడుగున పంచదార ఉంది. చూడండి, నేను పప్పు అయితే ఎక్కువ వేసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయండి. ముందే తీయకండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. చాలా సింపుల్గా ఉంది కదండి ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.